హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. డిఫెన్స్ జాబ్ ఆపర్చునిటీ అనమాట ఇది. త్రూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ సిడిఎస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్లో సెటిల్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం అండి. బోత్ ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్ ఇలా ఆంధ్ర, తెలంగాణలో ఒక 5 సెంటర్స్ ఉన్నాయన్నమాట. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. సో అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. త్రూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2 అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే మీకు ఇంక్లూడింగ్ ఎస్ఎస్సి ఉమెన్ నాన్ టెక్నికల్ క్యాడర్ కూడా ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చాడండి. June 17th అనమాట. June 17th లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ సిడిఎస్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చాడు. 14th సెప్టెంబర్ 14th మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే ఇండియన్ నేవల్ అకాడమీ కేరళలో మీకు 26 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో ఉండే ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి కూడా మీకు 32 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ అలానే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 276 వేకెన్సీస్. అండ్ అలానే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఇది ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. 19 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మీకు 453 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఇందులో చూసుకుంటే ఫస్ట్ 4 అకాడమీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫర్ మెన్ క్యాండిడేట్స్ ఓన్లీ, అన్మ్యారీడ్ మెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. అండ్ ఇక్కడ 5th అకాడమీ ఉంది కదా, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఇది ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన ఆంధ్ర, తెలంగాణలో 5 సెంటర్స్ ఉన్నాయని చెప్పి. ఇదిగోండి హైదరాబాద్ ఒకటి, అండ్ అలానే అనంతపూర్, అండ్ దీంతో పాటు ఇంకో 3 సెంటర్లు కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇదిగోండి విజయవాడ ఒకటి, విశాఖపట్నం, అలాగే హనుమకొండ. టోటల్గా మీకు 5 సెంటర్స్ ఉన్నాయన్నమాట. దూరంగా ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి సెంటర్కి కూడా సీలింగ్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేశారో వాళ్ళకే ఫస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేస్తే మీకు మీరు అనుకున్న ఎగ్జామినేషన్ సెంటర్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ అండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్, మెరిటల్ స్టాటస్ అంతా చూసుకుంటే యాక్చువల్గా మీకు ఇక్కడ 5 అకాడమీస్ ఇచ్చాడు కదా, 5 అకాడమీస్కి కూడా ఇండివిజువల్గా క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఉందంటే ఆ డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఇక్కడ ఫర్ ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ చూసుకుంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 2nd జూలై 2002 నుంచి 1st జూలై 2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఫర్ ఇండియన్ నేవల్ అకాడమీ చూసుకుంటే మీకు ఫర్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే 2nd జూలై 2002 నుంచి 1st జూలై 2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇంకోటి ఫర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో ఉంది కదా, దీనికి చూసుకుంటే మీకు 20 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలండి 1st జూలై 2026కి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 2nd జూలై 2002 నుంచి 1st జూలై 2006 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇంకొకటి చూసుకుంటే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అండి. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చూసుకుంటే ఇది కూడా సేమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్కే. ఇక్కడ చూసుకుంటే 2nd జూలై 2001 నుంచి 1st జూలై 2007 మధ్యలో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇంకొకటి 5th అకాడమీ అండి. ఇది చూసుకుంటే ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఇది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్, ఎస్ఎస్సి ఉమెన్ క్యాండిడేట్స్కి. ఇక్కడ చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు 2nd జూలై 2001 నుంచి 1st జూలై 2007 మధ్యలో ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఫర్ ఇండియన్ మిలిటరీ అకాడమీ అలాగే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ 2 ఉన్నాయి కదా, వాటికి చూసుకుంటే మీకు ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు.
అంటే మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మీరు అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ చూసుకోండి, మీకు ఇండియన్ నేవల్ అకాడమీకి మాత్రం ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. అంటే బీఈ గానీ బీటెక్ గానీ ఉండాలి. ఫర్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ చూసుకుంటే మీకు ఇక్కడ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ 10+2 లెవెల్. అంటే బీఎస్సీ డిగ్రీ లేదనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే బీఎస్సీ ఆర్ బీటెక్, బీఈ బీటెక్ ఏమున్నా సరే మీరు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి మీరు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చూసుకుంటే మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ బీఎస్సీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్యాండిడేట్స్ హు ఆర్ స్టడీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ సెమిస్టర్, ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఆన్ కండిషన్ ఏంటి అంటే, మీరు ఏదైతే అకాడమీకి సెలెక్ట్ అయ్యారో ఆ అకాడమీకి కొంత డేట్ ఇచ్చాడు, క్రూషియల్ డేట్ అనేది. ఆ డేట్ లోపు మీకు కోర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇండియన్ మిలిటరీ అకాడమీకి అయితే 2026 జూలై 1 లోపు కంప్లీట్ అవ్వాలి. అలాగే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి అయితే 2026 అక్టోబర్ 1 లోపు మీ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ కండిషన్ మీద ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అంతా కూడా ఫిట్ గా ఉండాలి. గైడ్ లైన్స్ అన్ని కూడా అపెండిక్స్ 3లో ఇచ్చాడు, అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 200 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఫిమేల్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మాత్రమే 200 రూపీస్ పే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ పేజ్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది త్రూ యూపీఎస్సీ రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. యూపీఎస్సీ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండి, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, జూన్ 17th లోపు మీరు అప్లై చేయాలి. అండ్ మీ ఎగ్జామ్కి 7 days ముందు మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది కూడా వెబ్సైట్లో మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. హార్డ్ కాపీ ఏం కూడా మీకు బై పోస్ట్ ఏమీ రాదనమాట. ఒకవేళ మీకు హాల్ టికెట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చాడు, దానికి కాంటాక్ట్ చేసి వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని కూడా ఇచ్చాడు అనమాట. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ చూసుకుంటే మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 ఉంటాయి అనమాట. పేపర్ 1 ఏమో ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2 జనరల్ నాలెడ్జ్, అండ్ పేపర్ 3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది అనమాట. అండ్ అలానే మిగిలిన ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఉంది కదా, దానికి చూసుకుంటే ఓన్లీ 2 పేపర్సే ఉంటాయి. పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ పేపర్ 2 జనరల్ నాలెడ్జ్. ఆ డీటెయిల్స్ అని కూడా ఇచ్చాడు, అవి కూడా చూద్దాం క్లియర్గా. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు స్కీము, స్టాండర్డ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకోండి, మీకు యాక్చువల్గా కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎవరైతే రిటర్న్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. డీటెయిల్స్ అని కూడా చూద్దాం. రిటర్న్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసుకుంటే ఫర్ అడ్మిషన్ టు ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఈ మూడింటికి చూసుకుంటే మీకు 3 పేపర్స్ ఉంటాయండి, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఈచ్ సబ్జెక్టు 2 hours డ్యూరేషన్ ఉంటుంది, 100 మార్క్స్ అనమాట. ఓకేనా? ఫర్ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చూసుకుంటే మీకు ఇక్కడ 2 పేపర్సే ఉంటాయి, ఇంగ్లీషు అండ్ అలానే జనరల్ నాలెడ్జ్. ఈచ్ పేపర్ 2 hours ఉంటుంది, 100 మార్క్స్ అనమాట ఇది కూడా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు స్టాండర్డ్ అండ్ సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడండి. సో మ్యాథమెటిక్స్ అనేది మెట్రికులేషన్ లెవెల్లో ఉంటుంది, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ క్లియర్ గా సిలబస్ కూడా డీటెయిల్ గా ఇచ్చాడు. ఇంగ్లీష్ అయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ అలానే జనరల్ నాలెడ్జ్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఏమి ఉంటాయి అనేది కూడా ఇచ్చాడు. అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ లో ఉంటాయి. అండ్ ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో మినిమం కట్ ఆఫ్ పెడతారనమాట ఈ కమిటీ అనేది. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది 2 stagesలో ఉంటుంది, స్టేజ్ 1 అలానే స్టేజ్ 2. అండ్ ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే స్టేజ్ 2కి పంపిస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టేజ్ 1లో ఏముంటుందంటే ఆఫీసర్ ఇంటెలిజెన్సీ రేటింగ్ అనేది టెస్ట్ చేస్తారనమాట. పిక్చర్ పర్సెప్షన్ డిస్క్రిప్షన్ టెస్ట్ అనేది ఉంటుంది, పీపీ అండ్ డిటీ అని చెప్పి టెస్ట్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే స్టేజ్ 2కి పంపిస్తారు. స్టేజ్ 2లో ఏముంటుందంటే ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్, అలాగే సైకలాజికల్ టెస్ట్, ఇవన్నీ కూడా ఓవరాల్గా మీకు 4 days ఉంటుంది అనమాట. దానికి ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా joinindianarmy.nic.in లో మీకు క్లియర్ కట్గా ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి పే స్కేల్ అది చూసుకుంటే ఇనీషియల్గా మీకు లెఫ్టినెంట్ ర్యాంక్ ఉంటుందండి, పే లెవెల్ 10 అనమాట. మీకంటే 56,100 నుంచి 1,77,500 పే స్కేల్. అంటే మీకు ఈజీగా 1 lakh పైన శాలరీ ఉంటుంది. దాంతోపాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తాడండి. ట్రైనింగ్ అనేది మీకు 6 months నుంచి 1 year మధ్యలో ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మీకు 56,100 స్టైఫండ్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పే లెవెల్ 10లో కూర్చోబెడతారు. అప్పుడు మీకు 1 lakh పైన శాలరీ ఉంటుంది. దాంతోపాటు మీకు ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇదిగోండి మిలిటరీ సర్వీస్ పే అని ఉంటుంది, అదర్ అలవెన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మీకు డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది, డ్రెస్ అలవెన్స్ ఉంటుంది, అండ్ అలానే ఫ్రీ రేషన్ ఇన్ కైండ్
అలానే మీకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉంటది. క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు మీ డిపెండెంట్స్‌కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ అలవెన్స్‌లు ఉంటాయండి సాలరీస్‌తో పాటు. డిఫెన్స్ జాబ్ అంటే మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచి రెస్పెక్ట్ కూడా ఉంటది మీకు. ఇవండి డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.